నేను కూడా స్కూల్ సమయంలో ఒక కార్ తయారు చేశా. చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ నాకు. క్రికెట్, కారు, బిర్యానీ ఈ మూడు నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు. సో నేను కూడా కార్ తయారు చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా కార్ తయారు చేశాను చిన్నప్పుడు అని. కానీ మీ ప్రాజెక్టులు చూస్తే అది వేస్ట్ అని తెలిపోయింది. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరూ చూపిస్తాం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేయాలి. మొదటి స్టోరీ, యాపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. యాపిల్ గురించి మీ అందరు తెలుసు, ఐఫోన్ కావాలి అందరికీ. అతను యాపిల్ స్థాపించినప్పుడు అతనికి ఉన్న ఐడియాస్ని బోర్డు కాదంటే ఏకంగా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది, షేర్ ప్రైస్ పడిపోయింది, నష్టాల్లోకి వెళ్ళింది. మళ్ళీ అతను వచ్చి అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అమలు చేసి యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ చేశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అతను కూడా అదే పడలా. నన్ను నా కంపెనీ నుంచి పంపించేశారే, వేరే మోడల్ చేయాలి లేంటే ఏదో అని ఆలోచించలేదు. పర్వాలేదు, పంపించేశారు. వెళ్ళి ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాడు. అతన్ని ఎత్తుక్కుంటా మళ్ళీ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు. నాకు కూడా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఐఫోన్ 2007లో అనుకుంటా ఇంట్రడ్యూస్ చేశారు. నేను అనుకున్నా ఎవరన్నా $600 అనుకుంటా అప్పుడు. అది $600 పెట్టి ఎవరన్నా ఫోన్ కొంటారు నేను అనుకున్నా. కానీ ఒక్క ఐఫోన్ సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో మనందరూ ఆలోచించాం. ఇంకో వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా. అతని పేరు శ్రీధర్ వెంబు. ఎంతమందికి తెలుసు శ్రీధర్ గారి గురించి? జోహో అనే కంపెనీ విన్నారా ఎవరన్నా? ఇండియాస్ ప్రీమియర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ. శ్రీధర్ గారిని నేను 3-4 సార్లు కలిసా. 2017 నుంచి 2019 మధ్యన నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి తిరుపతికి ఒక డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాం. అతని ఆలోచన, అతని నమ్మకం ఏంటంటే కేవలం పట్టణంలోనే హై టాలెంట్ కాదు, మన గ్రామాల్లో కూడా అద్భుతమైన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించాలి. అందుకే నా డెవలప్మెంట్ సెంటర్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ నా గ్రామంలో, నా ఊరిలో పెట్టి